మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అంటే మన కోసం ఎంతో కష్టపడుతుంది కదా! కానీ మనం తనకి సరైన గుర్తింపు అస్సలు ఇవ్వం. అందుకే నేను మా అమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నా. అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది. కానీ మనం సరైన గుర్తింపు ఇవ్వం. ఎందుకంటే అమ్మే కదా! మనం మన కోసమే కదా కష్టపడాలి. మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడుతుంది అని చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటుంటాం. ప్రపంచంలో ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమించగలిగేది ఒకే ఒక వ్యక్తి అమ్మ. మన విజయంలో గర్వపడేది అమ్మ. మన ఓటమిలో మనకంటే ఎక్కువ బాధపడేది కూడా అమ్మే. నాకు మా అమ్మ ఎలా సపోర్ట్ చేసిందంటే, నేను 2022లో బీటెక్ అయిపోయింది. ఇంకా ఒక 2-3 మంత్స్ ఇంక ఇంట్లోనే ఉన్నా. ఏం చేయాలో తెలీదు. ఖాళీగా అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఆఫర్ ఉండింది నాకు. ఇంకా అది వస్తది కదా! జాయినింగ్ ఇస్తారులే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ జాయినింగ్ డేట్ రాలేదనమాట. 2 మంత్స్ గడిచింది, 3 మంత్స్ గడిచింది, అలా 4 మంత్స్, 5 మంత్స్ అట్లా చాలా మంత్స్ గడుస్తున్నాయి. కానీ నాకు బ్లైండ్‌గా జాయినింగ్ వస్తది అని వేరే ఆపర్చునిటీస్‌కి ఏవి ట్రై చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చొని ఉన్నా. ప్రతిరోజు ఈవినింగ్ అయితేనే మెయిల్స్ చెక్ చేస్తూ